హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంచు ఆల్ థింగ్స్. ఈ వీడియో వచ్చేసి నేను చేపల పులుసు మా ఇంట్లో ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 kg చేపలు తీసుకోండి. అందులోకి 10-12 ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కారం వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాము. యాక్చువల్గా నాన్ వెజ్లకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అమ్మకి తెలుసు కాబట్టి ఇలా పోసేస్తున్నారు. మీ మెజర్మెంట్ బట్టి మీరు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి నీట్గా. యాక్చువల్గా ఇక్కడ 2 kg చేపలకి మాకు చేప గుడ్లు ఎక్కువ వచ్చాయి, అందుకని ఇక్కడ ముక్కలు తక్కువ ఉన్నాయి. ఇంకా కొంచెం ఫ్రై కూడా తీసాము, ఫ్రై కావాలి కదా ఖచ్చితంగా. నాకైతే చేపల ఫ్రై చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా కారం కొంచెం తక్కువ అయితే ఇక్కడ వేస్తున్నారు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇది 5 minutesలో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు మంచిగా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ముందుగానే చింతపండు గుజ్జు నానబెట్టుకుంటారు కదా. 2 kgకి 100 గ్రాముల చింతపండు మేము వేసుకుంటాము. అది నీట్గా గింజలు లేకుండా తీసేసి గుజ్జులా చేసుకొని మీకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ పోసుకొని ఇక్కడ చూపించినట్టుగా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని నీట్గా మొత్తం కలిపేసుకోండి. నాకైతే చేపల పులుసులో తలకాయ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో తలకాయ ఎవరికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. నాకు తోక కూడా ఇష్టమే, నాకు అన్ని ముక్కలే ఇష్టమే. కొంచెం నాన్ వెజ్ నేను ఎక్కువగానే తింటాను. సో ఇలా చింతపండు పులుసు మీరు పోసేసుకొని నీట్గా మొత్తం కలుపుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. చూపిస్తాను ఇక్కడ మీకు. చేప గుడ్లు వచ్చినాయి అన్నాను కదా, అది కూడా మా అమ్మ ఉడికేటప్పుడే వేసేస్తారు మధ్యలో. కొంచెం ఫ్రై చేసుకుంటాము, కొంచెం ఇందులో పులుసులో వేసేసుకుంటాము. ఇలా కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. చాలా సింపుల్, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ వంటలు ఇవన్నీ, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలా మొత్తం వేసేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అది ఉడికేటప్పుడు వేసేస్తారు. మసాలా కొత్తిమీర కూడా ఉడికేటప్పుడే వేసేస్తారు. వీడియో తీయడానికి నన్ను పిలవలేదు, అమ్మ పిలవకుండా వేసేసింది. సో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇదే మా చేపల పులుసు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.